Welcome back to my channel. It's been a long time మనం ఈ సెటప్ లో వీడియో చేసి as I've told you in my previous video, going forward ప్రతి ఒక్క వీక్ కి ఒక్కొక్క వీడియో ప్లాన్ చేస్తున్నాం. That is the reason we have tied up with Infinitum. If you're new to the channel, please don't forget to check out the previous videos. Serials లో లా కాకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని నేను మహాభారతాన్ని చెప్పట్లేదు. ప్రతి ఒక్కటి బుక్ లో నుంచి చదివి మరి మీకు చెప్తున్నాను. అది కూడా అందరికీ అర్థమయ్యే భాషలో. మన ఛానల్ పై మహాభారతం ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది అండ్ రామాయణ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ఆన్ ద ఫ్యూచర్ వీడియోస్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కురుక్షేత్రంలో ఆఖరి రోజైన 18వ రోజు ఇంకా జరుగుతూనే ఉంది. దుర్యోధనుడు ద్వీపయాన్ సరస్సు దగ్గర నుంచి కురుక్షేత్రానికి తిరిగి వస్తున్నాడు భీముడితో గదా యుద్ధాన్ని చేయడానికి. కురుక్షేత్రంలో ఒక నమ్మకం ఉంది, ఏ సైనికుడైనా కురుక్షేత్ర రణరంగంలో చనిపోయాడంటే వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారని. అందుకే దుర్యోధనుడు ఇంకా భీముడు గదా యుద్ధాన్ని చేయడానికి కురుక్షేత్రానికి వస్తున్నారు. వాళ్ళు యుద్ధరంగానికి వచ్చాక ఒక నీడ వాళ్ళ దిక్కుగా రావడాన్ని వాళ్ళు చూస్తారు. కృష్ణుడి అన్నైన బలరాముడు కురుక్షేత్రానికి వస్తున్నాడు. ఈ యుద్ధం జరిగే కంటే ముందే తను అర్జునుడికి దుర్యోధనుడికి ఈ యుద్ధం ఎంత భయంకరంగా జరగబోతుందో చెప్పి తను తీర్థయాత్రలకు వెళ్తాడు. ఈ తీర్థయాత్రలు జరుగుతుండగానే నారద మునీంద్రుడు బలరాముడి దగ్గరకు వచ్చి భీముడు ఇంకా దుర్యోధనుడికి జరిగే గదా యుద్ధం గురించి తనకు చెప్తాడు. భీముడు దుర్యోధనుడు బలరాముడి యొక్క బెస్ట్ స్టూడెంట్స్. వాళ్ళిద్దరి మధ్యలో జరిగే గదా యుద్ధాన్ని తను మిస్ చేయకూడదని తను కురుక్షేత్రానికి తిరిగి వచ్చాడు. బలరాముడిని చూసిన భీమ దుర్యోధనుడు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి తన దీవెనను తీసుకుంటారు. యుద్ధం మొదలైంది. అతి భయంకరమైన యుద్ధాన్ని చేసే ఇద్దరు గదా యోధులు యుద్ధాన్ని చేస్తున్నారు. వాళ్ళ గదలు చేసే ధ్వని కురుక్షేత్రం మొత్తంలో అతి భయంకరంగా వినిపిస్తుంది. వాళ్ళ గద చప్పుళ్ళు తప్ప కురుక్షేత్రంలో ఇంకా ఏమీ వినపడట్లేదు. వాళ్ళ గదలు ఒకదానికొకటి తాకుతుంటే దాంట్లో నుంచి వచ్చే మంటలే వీళ్ళ చర్మాలను కాల్చేస్తున్నాయి. వీళ్ళిద్దరూ గదా యుద్ధంలో ఒకరిని మించిన వారొకరు. తన మహారథుల కోసం, తన స్నేహితుడైన కర్ణుడి కోసం యుద్ధాన్ని చేస్తున్న దుర్యోధనుడు వాళ్ళని మోసం చేసి 13 సంవత్సరాలు వాళ్ళని వనవాసానికి పంపినందుకు, ద్రౌపదికి హస్తినాపురంలో చేసిన అవమానం కొరకు భీముడు తన యుద్ధాన్ని చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఈ యుద్ధంలో ఎక్కడా తగ్గట్లేదు. పాండవుల్లో కౌరవుల్లో ఎవరికీ లేనంత స్ట్రెంగ్త్ ఇంకా స్టామినా వీళ్ళిద్దరికీ ఉంది. అది వాళ్ళు చేసే యుద్ధంలో క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఒక పాయింట్లో దుర్యోధనుడు గదా యుద్ధంలో భీముడికి మించిన వాడు ఎందుకో చూపించడం మొదలెడతాడు. దుర్యోధనుడు తన గదని తిప్పే వేగానికి ఆ గద అసలు భీముడికి కనపడట్లేదు. ఎంత ప్రయత్నించినా దుర్యోధనుడు కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ భీముడికి తాకుతూనే ఉంది. కృష్ణుడు ఇంకా మిగతా పాండవులు ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యంలో చూస్తున్నారు. దుర్యోధనుడు తన శక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. భీముడు ఆ శక్తిని ఆపలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా దుర్యోధనుడిని తను కొట్టలేకపోతున్నాడు. దుర్యోధనుడు అప్పుడు భీముడి ఛాతీపై ఒక భయంకరమైన దాడిని చేస్తాడు. ఆ దాడి అవ్వగానే ఇంకొక దాడి భీముడి తలపై చేస్తాడు. భీముడు అక్కడిదక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న తన శత్రువుపై దుర్యోధనుడు తన దాడిని చేయాలనుకోడు. భీముడు మళ్ళీ స్పృహలోకి వచ్చేదాకా దుర్యోధనుడు వేచి చూస్తాడు. భీముడు మళ్ళీ స్పృహలోకి వచ్చాక ఆ యుద్ధం కొనసాగుతుంది. స్పృహలోకి వచ్చిన భీముడు దుర్యోధనుడి డిఫెన్స్ ని కొట్టగలుగుతాడు. కానీ దుర్యోధనుడి గదకున్న వేగాన్ని తను ఆపలేకపోతాడు. దాన్ని అంచనా కూడా తను వేయలేకపోతున్నాడు. ఎలాగో అలాగా కష్టపడి ఒక దాడిని తను దుర్యోధనుడిపై చేస్తాడు. ఆ దాడి దుర్యోధనుడిని నేలకు పడేస్తుంది. అప్పుడు మళ్ళీ దుర్యోధనుడు లేచి చేసిన యుద్ధం అతి భయంకరం. దుర్యోధనుడు భీముడికి ఒక్క సెకండ్ కూడా టైం ఇవ్వట్లేదు. దుర్యోధనుడు చేసిన దాడికి భీముడి యొక్క కవచం విరిగిపోతుంది. దుర్యోధనుడు కొట్టే ప్రతి ఒక్క దెబ్బ భీముడికి తాకుతుంది. ఆ సమయంలో భీముడు తన రక్తం ఇంకా చెమటతో తడిసిపోయి ఉన్నాడు. ఆ సమయంలో అసలు భీముడు ఎలా బ్రతుకున్నాడో కూడా మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు. తన చిన్నప్పుడు తను వాసుకి దగ్గర తాగిన అమృతమే తను ఇంకా ఇక్కడ బ్రతికుండేలా చేస్తుంది. ఈ యుద్ధాన్ని చూస్తున్న కృష్ణుడు అప్పుడు అర్జునుడితో అంటాడు, భీముడిని దుర్యోధనుడి పొట్ట కింద కొట్టమని చెప్పు అర్జున. కానీ అది యుద్ధ నియమాలకు విరుద్ధం కదా. గదా యుద్ధంలో పొట్ట కింద కొట్టకూడదు. అలాగైతే భీముడు చనిపోవడం మనం ఈ యుద్ధంలో చూడాల్సి వస్తుంది. ఈ జరిగిన 18 రోజుల కురుక్షేత్రానికి ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. దుర్యోధనుడి చూడు, భీముడితో తను ఆడుకుంటున్నాడు. ఈ యుద్ధం ఓడిపోవడం నీకు కావాలా? భీముడు తను చేసిన శపథాన్ని ఓడిపోవడం నీకు కావాలా? అర్జున, భీముడికి మనం దుర్యోధనుడి పొట్ట కింద కొట్టాలని ఎలాగో అలాగా చెప్పాలి. అప్పుడు అర్జునుడు కృష్ణుడు కలిసి భీముడికి ఒక సంకేతాన్ని ఇస్తారు. వాళ్ళ తొడలని కొట్టుకుంటూ. ఆ సంకేతం భీముడికి అర్థమవుతుంది. దుర్యోధనుడికి గాంధారి మాత ఇచ్చిన వరం వల్ల తన పొట్ట కింద భాగం తప్ప మిగతా బాడీ అంతా ఉక్కు కవచంలా మారిపోయింది.
దానివల్ల భీముడు ఎంత ప్రయత్నించినా దుర్యోధనుడిని ఎక్కడ కొట్టినా తనకు అసలు గాయాలే కావట్లేదు. ఈ సంకేతాన్ని చూసిన భీముడు అప్పుడు తన గదను దుర్యోధనుడి పొట్ట కింది భాగానికి కొట్టడం మొదలెడతాడు. భీముడు కొట్టిన ఒక దెబ్బ అప్పుడు దుర్యోధనుడికి తాకుతుంది. భీముడు అక్కడ డిఫరెన్స్ ని చూస్తాడు. ఎలాగైతే దుర్యోధనుడికి ఆ దెబ్బ నొప్పిని కలిగిస్తుందో, దుర్యోధనుడు మాత్రం తన డిఫెన్స్ పొజిషన్ లో నిల్చొనున్నాడు. ఎంత ప్రయత్నించినా భీముడిని తన పొట్ట కింది భాగానికి తను చేరనివ్వట్లేదు. అప్పుడు భీముడు తన మిగులున్న పూర్తి బలంతో దుర్యోధనుడి వైపుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. దుర్యోధనుడు అప్పుడు మధ్య గాలిలో భీముడు తనపై చేసిన దాడిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడే దుర్యోధనుడు తప్పు చేస్తాడు. భీముడు ఎక్కడైతే కొట్టాలని వెయిట్ చేస్తున్నాడో ఆ సమయం తనకు దొరికిపోయింది. అప్పుడు భీముడు దుర్యోధనుడి పురుషాంగంపై చేసిన దాడికి తన రక్తం, తన వీర్యం 4 దిక్కులా పడుతుంది. ఆ నొప్పిని దుర్యోధనుడు తీసుకోలేకపోతాడు. తన కింద పడిపోతాడు. భీముడికి తన శత్రువుని కించపరచడం అంటే చాలా ఇష్టం. అలా కింద పడున్న దుర్యోధనుడి తలపై తన కాలుని పెట్టి, ఈ రోజుతో నా పగ తీరిపోయింది అని దుర్యోధనుడి తను తంతూనే ఉన్నాడు. భీమా, నీకు యుద్ధరంగంలో నీతులనేవి లేవా? గదా యుద్ధంలో పొట్ట కింద కొట్టకూడదని నీకు తెలియదా? నువ్వు గదా యుద్ధపు నియమాలను అధిగమించావు. నువ్వు ఒక ద్రోహివి. నువ్వు నా చేతిలో చస్తావని బలరాముడు భీముడు వైపుగా వస్తున్నాడు. ఇది గనక ఇప్పుడు ఆపకపోతే ఘోరం జరిగిపోతుందని కృష్ణుడు వీళ్ళ మధ్యలోకి వచ్చి, అన్నా, దుర్యోధనుడు పాండవులకు ఏం చేశాడో మీకు తెలుసు. తన పగని తీర్చుకోవడానికి భీముడు చేసింది ఉచితం. దుర్యోధనుడికి జరగాల్సిన శాస్తే జరిగింది. కృష్ణుడు ఎంత చెప్పినా బలరాముడు దాన్ని తీసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడు తన ప్రియ శిష్యుడు. బలరాముడు కళ్ళు ఇక్కడ నీళ్లతో నిండిపోయాయి. అలా యుద్ధరంగంలో నిస్సహాయంగా పడున్న దుర్యోధనుడిని తను చూడలేకపోతున్నాడు. ఆఖరిగా ఒక్కసారి తన ప్రియ శిష్యుడిని చూసి యుద్ధరంగం నుంచి బలరాముడు వెళ్ళిపోతాడు. దుర్యోధనుడు ఆ బాధని తీసుకోలేకపోతున్నాడు. కురుక్షేత్రం మొత్తంలో తన అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. చుట్టుపక్కలున్న పాండవుల సేన భీముణ్ణి దుర్యోధనుడిని చంపేయమని ఒరుతుంది. అప్పుడు కృష్ణుడు భీముడితో, భీమ, నీవు ఈ యుద్ధాన్ని గెలవడం నీ అదృష్టం. నీ చేతిలో దుర్యోధనుడే ఓడిపోయాడు. ఈ యుద్ధం ఇంకా ముగిసింది. నీ జాలికి ఇంకా తను అర్హుడు కాదు. ఇక్కడే తను ఒక్కడిగా చనిపోవాలి. రాబంధువులు ఇంకా మిగతా జంతువులు తనని పీక్కొని తినాలి. మనం ఇంకా ఈ యుద్ధాన్ని గెలిచేసాం. మనం ఇంకా సంబరాలను మొదలు పెడదాం. దుర్యోధనుడు అప్పుడు చాలా కష్టంతో తన తలను లేపి కృష్ణుడిని చూస్తూ తనతో మాట్లాడతాడు. కృష్ణ, మీ నాన్న కంసుడి యొక్క బానిస. నువ్వు అసలు ఎలా పుట్టావో కూడా ప్రపంచానికి తెలియదు. మాతో నియమాలకు తగ్గట్టుగా యుద్ధాన్ని కనుక మీరు చేసుంటే ఈ యుద్ధాన్ని మీరు ఎప్పటికీ గెలిచేవారు కాదు. మా మహారథులను చంపడానికి పాండవులకు నువ్వు తప్పుదారిని చూపించావు. అలాగే వాళ్ళు నా మహారథులను అందరినీ చంపేశారు. నువ్వే భీముడికి నా పురుషాంగంపై కొట్టమని చెప్పావు. కానీ ఇప్పుడు అవన్నీ లెక్కల్లోకి రావు. కానీ నేను బ్రతికినంత కాలం ఒక నిజమైన రాజులా బ్రతికాను. ఇప్పుడు ఈ రాజ్యం పాండవులది. నా సమయం ఇక్కడ ముగింపుకొచ్చింది. నేను వెళ్ళి నా కర్ణుడిని స్వర్గంలో కలవడానికి వేచి చూస్తున్నాను. అప్పుడు దేవతలు, అప్సరలు దుర్యోధనుడిని ఆకాశంలో నుంచి చూసుకుంటూ, నిన్ను మించిన క్షత్రియుడు ఇంకా ఎవరూ లేరు అనేసరికి పాండవుల ముఖాలన్నీ చిన్నబోతాయి. అప్పుడు కృష్ణుడు, ధర్మరాజా, మీ మంచి సమయం మొదలైంది. మనం ఎలాంటి యుద్ధాన్ని చేశామో దుర్యోధనుడు మనకు చెప్పక్కర్లేదు. కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, దుర్యోధనుడు వీళ్ళందరూ చేసిన పాపాలకు వాళ్ళకు జరగాల్సిందే జరిగింది. మనం ఈ యుద్ధాన్ని ఎలా చేశామన్నది ముఖ్యం కాదు. మనం ధర్మాన్ని స్థాపించామా లేదా అన్నది ముఖ్యం. దుర్యోధనుడిని అలాగే వదిలేసి వీళ్ళు రాజ్యానికి తిరిగి వెళ్ళడం మొదలెట్టారు. దృష్టధ్యునుడు శంఖాలను పూరిస్తున్నాడు. యుద్ధాన్ని మేము గెలిచేశామని. సేనంతా సంతోషంలో రాజ్యానికి తిరిగి వస్తుంది. కృష్ణ, అర్జునులు వాళ్ళ రథంపై హస్తినాపురానికి తిరిగి వస్తారు. హస్తినాపురానికి రాగానే అర్జునుడిని తన గాంధీవాన్ని తీసుకొని ఆ రథం మీద నుంచి కిందికి త్వరగా దూకేయమని కృష్ణుడు చెప్తాడు. కృష్ణుడు కూడా ఆ రథంలో నుంచి కిందికి దూకేస్తాడు. కృష్ణుడు ఆ రథంలో నుంచి బయటికి రాగానే ఆ రథం కాలిపోవడం మొదలవుతుంది. అర్జునుడు ఆశ్చర్యంలో కృష్ణుడిని అడుగుతాడు, ఇన్ని రోజులు ఏమీ కాని రథానికి ఇవ్వాలే ఇలా మంటలంటుకున్నాయేంటి కృష్ణ? పార్థ, ఆ దివ్యాస్త్రాలు ద్రోణుడు, కర్ణుడు నీ రథాన్ని ఎప్పుడో కాల్చేశాయి. నేను ఇన్ని రోజులుగా నీ రథాన్ని కాపాడుతున్నాను. ఈ యుద్ధం అయిపోయేంత వరకు నీ రథం నీకు ముఖ్యమని నాకు తెలుసు. ఈ యుద్ధం అయిపోయింది. నీ రథం ఇంకా నీకు అవసరం లేదు. అందుకే అగ్నిని తన పనిని తను చేయమని ఆజ్ఞాపించాను. అందుకే నీ రథం కాలిపోతుంది. కానీ దుర్యోధనుడు అక్కడ యుద్ధరంగంలో అతి భయంకరమైన చావును పొందుతున్నాడు. తను స్పృహలోకి వస్తున్నాడు, పోతున్నాడు. రాబందులు తన శరీరంపై ఉన్న మాంసాన్ని పీక్కొని తింటున్నాయి. ఒకసారి అతి కష్టం మీద తన కళ్ళు తెరిచి చూస్తే అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ
తన తల దగ్గర నిలిచొని ఉంటారు. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడితో, మహారాజా, కొన్ని రోజుల క్రితమే మీరు మా రాజు. 11 అక్షోహిణి సేన మీ వైపుగా ఉంది. అలాంటి మిమ్మల్ని ఇలాగ మేము చూడలేకపోతున్నాం. నా వైపుగా గెలుపు లేదు అశ్వత్థామ. పాండవులు నన్ను మోసం చేసి గెలిచారు. నన్ననే కాదు, మన ప్రతి ఒక్క మహారథిని వాళ్ళు అలాగే మోసం చేసి చంపారు. నేను పాండవులను ఈ రాత్రికే చంపేస్తాను. మీరు ఒక్క మాట చెప్పండి మహారాజా. అశ్వత్థామ, నేను నిన్ను నా కొత్త సేనాధిపతిగా నియమిస్తున్నాను. వెళ్ళు, పాండవులను చంపు. నువ్వు తిరిగి వచ్చేదాకా ఎలాగో అలాగా నేను బ్రతికుంటాను. నీ కోసం నేను వేచి చూస్తుంటాను అని దుర్యోధనుడు చెప్పగానే ఈ ముగ్గురు అడవుల్లోకి వెళ్ళిపోతారు. రాత్రి వేళ ఎవరిపైన దాడి చేయకూడదు. అది యుద్ధంలో అతి పెద్ద నియమం. దాన్ని అశ్వత్థామ అధిగమించబోతున్నాడు. పాండవులు పడుకొని ఉండంగానే వాళ్ళని చంపడానికి అశ్వత్థామ వెళ్తున్నాడు. కానీ తను చంపేది పాండవులను కాదు. తను ఇక్కడ చేసిన తప్పు వల్ల ఇప్పటికీ అశ్వత్థామ బ్రతికున్నాడంటారు. ఆ తప్పేంటో తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. మీరు ఇక్కడ దాకా చూసారంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చే ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు డ్రాప్ అ లైక్, షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్ who has to know Mahabharatam and Kurukshetram. If you don't want to miss out on the future videos, subscribe to the channel. I'll see you guys in the next one.